ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నిమిత్త డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఈసెట్ 2024 రిలేటెడ్గా మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది ఎలా అప్లై చేయాలన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ వాటి రిలేటెడ్గా కూడా ఓవరాల్గా క్లారిటీగా ఇవాళ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా మనకు ఈ యొక్క ఈసెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇది మెయిన్గా మనకు అఫీషియల్ డేట్స్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే గమనిద్దాం. ఇక్కడ మనకు నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్ వచ్చి మార్చ్ 14th మనకు రిలీజ్ అయిపోయింది. ఇక్కడ మార్చ్ 15th నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వితౌట్ లేట్ ఫీజు మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే మనకు ఏప్రిల్ 15th వరకు టైం అయితే ఉంటుంది. అలానే మనకు లేట్ ఫీజుతో కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే గమనించవచ్చు. ఏమైనా మనకు అప్లికేషన్లో కరెక్షన్స్ ఉన్నా కూడా మనకు ఏప్రిల్ 25th to 27th మధ్యలో మీరు ఈ యొక్క కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు హాల్ టికెట్స్ వచ్చేటప్పటికి మనకు మే 1st అయితే రిలీజ్ అనేది అవుతాయి. మరి మనకు మే 8th ఎగ్జామ్ అయితే ఉంటుంది. కీ వచ్చేటప్పటికి మే 10th అయితే వస్తుందని చెప్పి మనకు ఇక్కడ క్లారిటీగా అయితే చెప్తున్నారు. ఇది మెయిన్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఇక ఫీజెస్ విషయానికి వచ్చినట్టయితే ఓసీ వారికి మనకు 600 రూపీస్ ఉంటుంది. అలానే మనకు బీసీ వాళ్ళకి 550 రూపీస్ ఉంటుంది. అలానే ఎస్సీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. మరి ఎలా అప్లై చేయాలన్న దాని గురించి వచ్చేసినట్టయితే ఇక్కడ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇలా 4 స్టెప్స్ అయితే కనపడిస్తాయి రైట్ సైడ్. ఈ 4 స్టెప్స్ యూజ్ చేసి మీరు అనేది అప్లై చేయొచ్చు. ఇందులో ఫస్ట్గా స్టెప్ 1 అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి. మెయిన్గా ఈ యొక్క ఈసెట్ ఎవరు రాస్తారు అన్నది ఒక చిన్న క్లారిటీ అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఎవరైతే పాలిటెక్నిక్ 3 years కంప్లీట్ అవుతుందో, అంటే థర్డ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళైనా లేదనుకుంటే మనకి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళైనా ఈ యొక్క ఈసెట్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఈ యొక్క ఈసెట్ ఎగ్జామ్ ద్వారా మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో అనేది జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే మనకి ఈసెట్ కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అంటే మనకు ఈ యొక్క డిప్లొమా కంప్లీట్ చేసి ఎవరైతే ఈసెట్ ద్వారా మనకు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు డెఫినెట్గా యూజ్ అనేది అవుతుంది. మరి అప్లై చేయాల్సినప్పుడు ఈ యొక్క ఫస్ట్ వెబ్సైట్ అంటే ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ అదైతే ఐ హ్యావ్ కేర్ఫుల్ రేట్ ద ఎలిజిబిలిటీ ఉంది కదా, అది టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిప్లొమా అయితే హాల్ టికెట్ ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆ తర్వాత మీరు ఇస్తున్న మొబైల్ నెంబర్ ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉన్నా కూడా 100% మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా డెఫినెట్గా మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే వెరిఫికేషన్కి ఉంటుంది కాబట్టి అది ఇచ్చేసి ఆ తర్వాత మీ యొక్క ఏది కేటగిరీనో అన్న సెలెక్ట్ చేసుకొని మీరు ఏ మోడ్ ద్వారా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ర్యాండమ్గా మనం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. డెబిట్ కార్డ్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అమౌంట్ ఎంత అన్నది కూడా చూపిస్తుంది. ఆ తర్వాత పే అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి మీరు పేమెంట్ అనేది ఫినిష్ చేస్తారు. ఇలా పేమెంట్ అనేది ఫినిష్ చేయగానే మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఆ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా కాలేదా అన్నది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అన్న దాని మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అన్నది మీరు ఈజీగా చెక్ అనేది చేసుకోవచ్చు. ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం. ఇక్కడ థర్డ్ ఏదైతే స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వచ్చి ఉంటుందో ఆ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, అట్ ద సేమ్ టైం ఏదైతే మనకు పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమాకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఏదైతే మీరు అప్లై చేయడానికి పోర్టల్ ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. అందులో జస్ట్ బేసిక్ మీ డీటెయిల్స్ అనేది అడుగుతాయి. మెయిన్గా మీ ఆధార్ నెంబర్, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క అడ్రస్ ఏంటి, మీ క్యాస్ట్ ఉందా, ఇన్కమ్ ఉందా, వాటి రిలేటెడ్గా మనకు అక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతాయి. అవన్నీ బేసిక్ డీటెయిల్స్ యాజువల్గా ఫిల్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకు ఏమడుగుతుంది అంటే మీ యొక్క స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ అయ్యింది, 4th to 10th ఎక్కడ చదివారని చెప్పి ఆ యొక్క స్కూలింగ్ డీటెయిల్స్ అనేది అయితే అడుగుతుంది. మనకు స్టార్టింగ్లో స్టడీ సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనకు స్కూలింగ్ డీటెయిల్స్ ఇస్తున్నారో 100కి 1000% మీరు కరెక్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే నెక్స్ట్ మీరు చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. ఆ తర్వాత స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి యాజ్ యూజువల్గా మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఇమేజ్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి కింద డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద టిక్ చేసి
చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి మీ యొక్క మెయిల్కి మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ అయి ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ ఐడి అనేది రావటం అయితే జరుగుతుంది. దాన్ని యూస్ చేసుకొని నెక్స్ట్ మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 4th స్టెప్ ఏదైతే ఉందో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఇందాక మీరు స్టార్టింగ్లో పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు 3rd స్టెప్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వస్తుందని చెప్పాం కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, ఆ తర్వాత మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇదివరకు ఏదైతే 3rd స్టెప్లో అప్లికేషన్ ఫిల్ చేశారో కంప్లీట్గా అప్లికేషన్ మీకు ఓపెన్ అనేది అవుతుంది. అలా ఓపెన్ అయిన అప్లికేషన్ని కింద ప్రింట్ అన్న దాని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇంతటితో మీరు ఈసెట్కి అప్లై చేయడం అయితే అయిపోతుంది. ఇక్కడ నేను ఎందుకు లైవ్లో మీకు చూపించట్లేదు అంటే నా దగ్గర ఎవరి డీటెయిల్స్ అప్లై చేయడానికి అయితే లేవు. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ విల్లింగ్గా వాలంటీర్గా వాళ్ళ డీటెయిల్స్ నాకు షేర్ చేద్దాం అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను వాళ్ళకి టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ నేను తెచ్చుకొని ఇంకొంచెం మీకు డెప్త్గా అనలైజ్ అప్పుడు డెఫినెట్గా ఆ యొక్క డీటెయిల్స్ యూస్ చేసి నేను చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అప్పుడు రిజిస్ట్రేషన్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి, అలా చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో కమ్మింగ్ అయితే రాబోతున్నాయి. దయచేసి ఆ వీడియోస్ అనేది ఎవ్వరు కూడా మిస్ అయితే అవ్వకండి. డౌట్ ఉన్నట్టయితే ప్రీవియస్ ఇయర్స్ వీడియోస్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు. డెఫినెట్గా నేనైతే మీకు ఏదైతే కౌన్సిలింగ్స్ ఉంటాయో అన్నీ అయిపోయేంత వరకు ఖచ్చితంగా నేనైతే గైడ్ చేస్తాను. ఇంకొకటి చెప్పాలనుకున్నా అంటే మన ఛానల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి మెయిన్గా ఈ యొక్క డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ రిలేటెడ్గా మనకు చాలామంది వ్యూవర్స్ అయితే ఉన్నారు. మేబీ అప్పుడు పాలిటెక్నిక్ జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు మనకు పాలిటెక్నిక్ కంప్లీట్ చేయబోతూ ఉంటారు. అంటే ఈ బ్యాచ్కి మేబీ పాలిటెక్నిక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మన జర్నీ అనేది అప్పటి నుంచి ఉంటుంది కాబట్టి నాకు కూడా కొద్దిమందిని చూస్తేనే ఆల్రెడీ నేను ప్రీవియస్గా చూసిన వాళ్ళు అని చెప్పి నాకు కూడా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అలా అయితే ఉంటుంది. ఇలా మీరైతే అప్లై చేసుకోండి. ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసి డెఫినెట్గా అప్లై చేయాలనుకుంటే అప్లై అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ వెబ్సైట్లో మనకు అప్లికేషన్ అనేది మనకు March 15th నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి లేట్ చేయకుండా అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై అనేది చేయండి. ఇంకా 1 month ఉంది కదా అని లేట్ అయితే చేయకండి. డెఫినెట్గా మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై అనేది చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.